కాళేశ్వరం ప్రాజెక్టు తోక తెలుసా తొండేది తెలుసా నాకు అర్థం కాదు. నోరున్నది కాబట్టి భగవంతుడు ఇచ్చిన మాట్లాడితే ఏమవుతుంది? ప్రజలు జవాబు చెప్తారు. ఇప్పుడు ఏందండి మా పార్టీ ఉజ్వలంగా ఉంటుంది, మీరు చూడండి, మీకు తెలుస్తుంది కదా, కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. పొద్దున లేస్తే మాకు వ్యతిరేక వార్త మాకంటే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రగతిని విఘాతం కలిగించే శక్తులకు ఎందుకు ఇస్తామండి? ఎందుకు ఇవ్వాలి? పాలు పోసి పామును పెంచలేం కదా. ఏమంటారు? జర్నలిస్టులు కూడా ఉండాలి కదా, ఐడియా ఉండాలి కదా, జర్నలిస్టులకు ఉండాలి కదా ఐడియా. కీలుబొమ్మలాగా ఎట్లు కీలుబొమ్మలాగా ఉన్నోడు జర్నలిస్ట్ అవుతాడండి? చోటు ఉండాలి కదా, ఆ మాత్రం కూడా జ్ఞానం విజ్ఞానం ఉండాలి కదా. వీ ఎక్స్పెక్ట్ డెఫినెట్లీ. ఇండియాలో పోల్చుకోవడానికి కూడా ఏ రాష్ట్రం మాత్రం భయపడేటువంటి రాష్ట్రంలో జీతాలు పడతలేవు. ఒక్కటే దెబ్బనేమో 20,000 కోట్లు మాఫీ చేస్తున్నారు. ఆ పేపర్ ఎక్కడ పెట్టుకోవాలి తలకాయ? ఇప్పుడు ఇది అది పేపర్, అది ఒకటి, దానికి ఒక వాల్యూ ఉందా? ఏమనుకోవాలి అసలు? అర్థం ఉండాలా. ద బెస్ట్ స్టేట్ ఇన్